డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ధోని మధ్య జరిగింది ఇదే ఫ్రెండ్స్. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయితే ఇప్పటికీ కూడా చాలా అయితే ఒక రకంగా వైరల్గా మారినాయి కొన్ని వీడియోస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీ అనూహ్యంగా గెలవడము, సో చివరిలో ఆ బాల్ 110 మీటర్ సిక్స్ కొట్టడము ధోని, దాని తర్వాత న్యూ బాల్తో ఆ డివ్ అనేది లేకపోవడము, యష్ దయాల్ ఆరామ్గా సింపుల్గా కూల్గా బాల్స్ వేయడము, ధోని అవుట్ అయిపోవడము, జడేజా బాల్స్ కొట్టలేకపోవడము, ఇవన్నీ కూడా ఒక అద్భుతం జరిగి మొత్తానికి ఆర్సీబీ అయితే విన్ అయిపోయింది అనమాట, క్వాలిఫై అయిపోయింది. సిఎస్కే అయితే ఎలిమినేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. సో మ్యాచ్ అయిపోయిన అనంతరం ఎంఎస్ ధోని ఆర్సీబీ ప్లేయర్స్ కోసం అయితే వెయిట్ చేశాడు, షేక్ ఇవ్వడం కోసం అందరితో. కానీ వాళ్ళైతే వాళ్ళ సంబరాల్లో ఉండడం వల్ల తనకు ఓపిక నశించి తల ఉంచుకు వెళ్ళిపోయాడు అనమాట. ఒక్క ధోని మాత్రమే. మిగతా సిఎస్కే అభిమానులందరూ కూడా ఆర్సీబీ ప్లేయర్స్కి, అలానే సిఎస్కే ప్లేయర్స్ అందరూ కూడా షేక్ ఇచ్చుకున్నారు ఒక ధోని మినహాయించి. ఆ వీడియో బాగా వైరల్ అయింది. దాంతో విరాట్ కోహ్లీ కొంతవరకు ఎందుకు ఎంఎస్ ధోని చేశాడు అని తెలుసుకునేకి ఎంఎస్ ధోని రూమ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకున్నారు. ఒక హాఫ్ అవర్ మాట్లాడుకున్నారు అని అయితే ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే ధోని అయితే ఆర్సీబీ నేను ఓడిపోయినందుకు నాకు పెద్దగా ఏం బాధ లేదు, మీరు గెలిచారు, సో నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరు ఖచ్చితంగా కప్పు కొట్టాలి ఈసారి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీకి ధోని చెప్పాడు అని అయితే ఇన్ఫర్మేషన్. ఎందుకు ఈ విధంగా చెప్పాడు ధోని అని అంటే, కొంతవరకు ధోనికి అయితే ఉందంట ఎక్కడో ఆర్సీబీ ఇంతవరకు కప్పు గెలవలేదు, సో ఖచ్చితంగా ఆర్సీబీ గెలిస్తే చాలా బాగుంటుంది, బాగా వాళ్ళు ఆడాలి, ఖచ్చితంగా గెలవాలి అని నేను కోరుకుంటున్నాను, బెస్ట్ ఆఫ్ లక్ విరాట్ కోహ్లీ అని అంటూ విరాట్ కోహ్లీని కూడా అభినందించాడు అనేది సమాచారం. సో దీంతో చాలామంది అయితే గత 2 days నుంచి ధోనికి అయితే చాలామంది బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే ధోనికి అహంకారం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, ఎందుకు అలా చేశాడు, ఓడిపోయినంత మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపోతారా, సో ఆర్సీబీని అవమానించాడు అని అంటూ మాట్లాడుతున్నారు. కానీ విరాట్ కోహ్లీ జరిగిన సంభాషణ తెలుసుకునే వాళ్ళు మాత్రం నిజంగా ధోనికి అయితే హ్యాట్స్ ఆఫ్ ధోని, నీవు నిజంగా వెరీ గ్రేట్ హార్టెడ్ పర్సన్, గుడ్ హార్టెడ్ పర్సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఎంఎస్ ధోని ఆ విధంగా వెళ్ళడానికి కొన్ని కారణాలు అయితే అదే ఉండొచ్చు, ఓపిక నశించిపోయడం ఉండొచ్చు, తనకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండిందన్నమాట ఆ టైంలో. సో తనైతే కొంచెం త్వరగా వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఇది ఎవరు తెలుసుకోకుండా కొంతమంది అభిమానులు అయితే మిస్అండర్స్టాండ్ చేసుకునే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో అవన్నీ మానేని ఫ్రెండ్స్, వాళ్ళందరూ చాలా బాగుంటారు, విరాట్ కోహ్లీ కానీ ధోని కానీ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్. మనము ఇండియా తరపున ఆడినప్పుడు మనందరం చూసాం అనమాట వాళ్ళ యొక్క బాండింగ్ని. సో కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా అనుకోవద్దు. ఇంకోటి ఏంటంటే ఈరోజు కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. సో ఎవరు గెలుస్తారు అని మీరు భావిస్తున్నారో వాళ్ళ నేమ్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.